ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ పరిమళ ద్రవ్యాలలో గురుదక్షిణామూర్తి దర్శనం, శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురు సంక్రమణ వేడుకలు. విశాఖలో శ్రీ రాజరాజేశ్వరి దేవికి విశేష అర్చనలు, శ్రీచక్రానికి వేడుకగా అభిషేకోత్సవం, కుంకుమార్చన. మహబూబ్ నగర్లో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం, గోవిందనామ స్మరణలతో పులకితులైన భక్తజనం. ఆపదముక్కులవాడు తిరుమల శ్రీనివాసుడు, వడ్డికాసుల వాడికి భక్తుల భక్తి ముడుపులు. ప్రత్యేక కథనం. శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. గురు సంక్రమణం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. గురుగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో గురుదక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం నవగ్రహ శాంతి పూజ, శాంతి హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, శనగల హారాలతో స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి సేవలో పులకితులయ్యారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. విశాఖ మహానగరం పోలీస్ క్వార్టర్స్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మలగన్నమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవికి ఉపచారాలను పూర్తి చేసి పట్టు వస్త్రాలు, స్వర్ణ రజతాభరణాలు, పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరణ చేశారు. అనంతరం పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. ఇక శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు.
చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో గురుహోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వినాయక స్వామి వారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తి ఆలయంలో గురు సంక్రమణను పురస్కరించుకుని ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రధాన కలశాలతో పాటు 51 ఉప కలశాల స్థాపన జరిపారు. ఆ తర్వాత కలశావాహన, సకల దేవతా వాహన పూజలు జరిపారు. శ్రీ గురు దక్షిణామూర్తికి వివిధ రకాల ఔషధాలు, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. ఆపై గురు దక్షిణామూర్తి హోమం, వాస్తు, వినాయక, మహావిష్ణు, మహాలక్ష్మి నవగ్రహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ కళాశాల మైదానంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవాన్ని అశేషంగా భక్తులు వీక్షించి గోవిందనామస్మరణలతో పులకితులయ్యారు. అర్చకులు సర్వాభరణాలు, పుష్పాలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, సంకల్పం, మాంగళ్య పూజ తదితర క్రతువులు జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ పూర్తి చేశారు. కడప జిల్లా దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆశీనులు చేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ శోభాయమానంగా సాగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. మారుతున్న సమాజానికి అనుగుణంగా నేటి బాలల్లో ఉన్నత విలువలను పెంపొందించే దిశగా రామకృష్ణ మఠం నిర్వహిస్తున్న సంస్కార సభ ఎంతగానో దోహదపడుతుందని వక్తలు పిలుపునిచ్చారు. తిరుపతిలోని రామకృష్ణ మఠంలో చిన్నారులకు సంస్కార శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలకు తల్లిదండ్రులు, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల సానుకూల దృక్పథ అలవడేలా ప్రత్యేక తరగతులతో పాటు ఆటపాటల ద్వారా వారి మానసికోల్లాసానికి దోహదకారమయ్యే విధంగా శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి సుకృతానంద మహారాజ్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమానికి సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీకాంతరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు,
తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం దుర్గా బజార్ సమీపంలో కొలువైన శ్రీ దత్తపీఠంలో శ్రీపాద వల్లభునికి అభిషేకం జరిగింది. తొలుత అర్చక స్వాములు ప్రాతకాల ఆరాధనలు జరిపారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచిగంధం, విభూది తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయునికి పుష్పమాలలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. విశాఖలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో అభిషేకం జరిగింది. చైత్రమాసం గురువారం సందర్భంగా గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత రజత కవచధారణ జరిపి పట్టు వస్త్రాలు, రుద్రాక్ష, తులసి హారాలు, పలు రకాల పుష్పాలతో అలంకరించి స్వామివారికి పంచహారతులు సమర్పించారు. ఛత్రచామర వింజామర సేవలను జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. చైత్రమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం రజత కవచ ధారణ జరిపి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించి కళ్యాణపీఠంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు విశ్వక్సేనారాధన, ఆగమోక్త కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. చిత్తూరులోని శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. లయకారుడైన పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ స్వామివారు. స్వామివారి అనుగ్రహం ఉంటే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామివారికి ముందుగా అర్చకులు షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం గణపతి పూజ, భక్తుల చేత సంకల్ప ప్రార్థనలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయంలో గురు సంక్రమణ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి వినాయకుడి ఆలయ ప్రాంగణంలో సకల దేవత స్వరూపమైన గోమాతకు ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. అర్చకులు ముందుగా శుద్ధ జలాలను ప్రోక్షణ చేసి గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించారు. అనంతరం గో అష్టకాలతో పూజించి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకుని గోమాతకు ప్రదక్షిణలు చేశారు. ఆపై గోమాతకు ఆహార పదార్థాలను నివేదించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని గ్రామదేవత శ్రీ సత్యగంగమ్మ తల్లికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో, పసుపు ముద్దలతో అలంకరించి హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభిష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టమొచ్చినా ఆపదముక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా
మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా వారి భాష ఒకటి కాకపోయినా వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు
వెండి బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.